ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 7, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే యోబు గారి యొక్క స్నేహితులు యోబు గారితో అనేకమైన మాటలు మాట్లాడుతూ, యోబు గారు నువ్వు నిర్దోషివైతే, నీలో నుండి దుర్మార్గత పోతే అనే కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతుంటే మనం ఆలోచిస్తే ఈ మాటలన్నీ కూడా యోబు గారికి వర్తించేవేనా? ఎందుకనంటే యోబు గారు నిజంగానే నిర్దోషి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. దేవుడే చెప్పారు, అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించినవాడు. అయినా సరే ఆయన పరీక్షించటానికి అపవాదికి విడిచిపెట్టారు. ప్రియమైన దేవుని వారులారా, మరి అంత భక్తిపరుడైనటువంటి యోబు గారికే దేవుని దగ్గర నుంచి పరీక్ష వస్తే అంతంత మాత్రం భక్తి చేస్తున్న మన దగ్గరికి దేవుని యొక్క పరీక్ష రాదా? దేవుని యొక్క శ్రమ రాదా? ఒకవేళ శ్రమ వచ్చినట్లయితే అది మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, దేవుని దగ్గర నుంచి గద్దింపు కానీ శిక్ష కానీ వస్తే మనల్ని సరిచేయటానికి అంత మాత్రమే తప్ప దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మనల్ని సరిచేసుకొని మరలా ఆయన మనలో ఉండి మనం ఇంకాస్త భక్తి కలిగి స్థిరముగా ఉండటానికి మాత్రమే దేవుడు మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు ఇస్తారు. యోబు గారికి వచ్చినటువంటి పెద్ద శ్రమ మనకి రాదు. వచ్చిన మనము దాన్ని తట్టుకోలేము. కాబట్టి మనం భరించినంత వరకే దేవుడు మనకు శ్రమనిస్తారు. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే మన మనసు అనేది దేవుని వైపు త్రిప్పాలని, చెడుతనాన్ని మనం విసర్జించాలని, పాపం మన దరిదాపులు రాకుండా ఉండటానికి మనము దేవుని మీద మనసును ఉంచాలి అనేది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మన మనసు దేవుని మీద ఆధారపడుతుందో, ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఆనుకుంటుందో, దేవునికి మన సర్వస్వాన్ని అప్పచెప్పి మనము దేవుని కొరకు ఆలోచిస్తాము, అప్పుడు మన జీవితంలో నిర్దోషత్వాన్ని మనము సాక్ష్యాన్ని పొందుకుంటాము. మన నిర్దోషులుగా దేవుని దగ్గర కనబడాలనే దేవుడు మనల్ని సరిచేసే ఆ యొక్క విధానాన్ని శ్రమ రూపంగా మనకు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటారు. అందుకే యోబు గారిని మన ముందు పెట్టి, ఇదిగో ఎటువంటి తప్పు చేయలేని ఈయనే నాకు ప్రశ్నించకుండా, నన్ను శోధించకుండా నేను ఇచ్చిన శ్రమను, ఆ శోధనను భరించి జయించి నన్ను గెలిపించినట్లుగా మీరు చిన్న చిన్న లోపాలను సవరించుకొని మరి నిర్దోషత్వాన్ని కలిగి ఉండటానికి మీరున్నప్పుడు మీ జీవితంలో నేను ఆనందాన్ని, సంతోషాన్ని అనుమతిస్తాను అనే మాటకు తగిన జీవితాలు మనం జీవించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.